వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట వైసీపీ పాలనలో టీడీపీ గోశాలలో గోవులపై దారుణాలు జరిగినట్లు ఆరోపణలు. అనేక ఆవులు, దూడలు అనారోగ్యం కారణంగా మరణించాయి. కొన్ని సందర్భాల్లో మృతదేహాలను దాచిపెట్టినట్లు ఆరోపణలు. నాణ్యత లేని కాలం చెల్లిన దానా సరఫరా చేసి మూగ జీవాలను ముప్పుపాలు చేస్తున్నట్లు నివేదికలు. విరాళంగా వచ్చిన గోవుల సంరక్షణలో లోపాలు, రికార్డులు సరిగా నిర్వహించకపోవడం. గోశాల డైరెక్టర్ రహన్నిదార్ రెడ్డిపై గంభీర ఆరోపణలు. విజిలెన్స్ అధికారులను లోపలికి అనుమతించకపోవడం. గోవుల మరణాలపై అధికార నివేదికల ప్రకారం 10 నెలల్లో 60కి పైగా గోవులు మృతి. వైసీపీ పాలనలో టీడీపీ ఐటీ వ్యవస్థ దాతల విరాళంగా వినియోగంపై అవినీతికి సంబంధించిన ఆరోపణలు. భక్తుల సేవలపై దళారుల ఆధిపత్యం. ఒకే భక్తుని పేరు మీద సద్వినియోగానికి విరుద్ధంగా వేల సార్లు బుకింగ్లు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గోశాలల నిర్వహణను పారదర్శకంగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. 2025లో గోవుల మరణాల రేటు గణనీయంగా తగ్గిందని ప్రభుత్వం తెలిపింది. కూటమి పాలనలో పాల ఉత్పత్తి పెరిగింది, సేవలు మెరుగయ్యాయి. వైసీపీ పాపాలను ప్రజల్లో దాచేందుకు అసత్య ప్రచారాలు చేస్తుందని కూటమి విమర్శ. రెడ్డికి దేవుడి మీద భక్తి ఉన్నట్లయితే తాను క్రిస్టియన్ అని అందరికీ చెప్తూ నేను ఇంట్లో బైబిల్ చదువుకుంటానని చెప్పాడు. మనందరికీ తెలుసు. ఆయన బైబిల్ చదువుకునేటటువంటి వ్యక్తి మరి ఒకవేళ అక్కడికి పరిపాలనా అధినేతగా అక్కడికి వెళితే అక్కడ కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఒక డిక్లరేషన్ ఇచ్చి లోనికి పోవాల్సింది పోయి ఏ రకంగా ఆ రోజున మరి ధూర్తంగా వ్యవహరించాడు అనేది మనం చూసాం. నిన్న చూశారు పవన్ కళ్యాణ్ గారి సతీమణి, ఆమె రష్యన్ అమ్మాయి, నాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉంది, నేను వస్తాను అని ఆమె డిక్లరేషన్ ఇచ్చుకొని ఆ రకంగా దేవుడికి తలనీలాలు సమర్పించుకొని అక్కడ అన్నదానాన్ని నిర్వహించడం అనేది జరిగింది. అదే నిజంగా చేయాల్సినటువంటి పద్ధతి, మర్యాద, సాంప్రదాయం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధానమా అనేది కోట్లాది మంది గమనించారు. అందుకనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టారు అనేది ఈ వాటికి కూడా గమనించకపోతే ఇక వాళ్ళని ఎవరు క్షమించాలి అనేది ప్రజలు చూడాల్సినటువంటి అవసరం ఉంది. సర్వం కల్తీ చేశారు. అక్కడ చూసాం బహిరంగ, అక్కడే బయటపడింది మనకి నెయ్యి కల్తీ అనేది. బహిరంగ మార్కెట్లో 700 రూపాయలు ఉన్నదాన్ని 320 రూపాయలకి కొనుగోలు చేశారు. ఆ రకంగా ఎక్కడన్నా ఈ దేశంలో 320కి కిలో మరి లభిస్తుందా అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంటే ఇక్కడే నాణ్యతని పట్టించుకోకుండా స్వామివారికి మరి ఆ కైంకర్య సేవల్ని అనుమతించారు అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి అలాగనే ఎన్నెన్ని దారుణాలు. అంతేకాకుండా రివర్స్ టెండరింగ్ పేరిట సామర్థ్యం లేని వైష్ణవి డైరీకి కూడా 14 లక్షల లీటర్ల కాంట్రాక్ట్ ఇచ్చి స్వామివారి ప్రసాదాలు కల్తీ చేశారు. 5 కోట్ల రూపాయలు వైష్ణవి డైరీకి చెల్లించారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, లెక్కకు మిక్కిలి ఇలాంటివి ఎన్నో అక్కడ దారుణాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ బయటపడబోతా ఉన్నాయి. విజిలెన్స్ నివేదిక ఈ పాటికే వచ్చింది. 2021 జూలై 22న విజిలెన్స్ నివేదిక ప్రకారం టీటీడీకి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ఇప్పుడే చెప్తా ఉన్నారు. 2023 ఏప్రిల్ 6న ఆవులకు నాచు పట్టిన నీరు, కుళ్ళిన దాణా ఇచ్చినట్లు విజిలెన్స్ ధృవీకరించింది. 6/4/23 నాటి విజిలెన్స్ నివేదిక ప్రకారం దాణా పురుగులతో నిండిపోయి దుర్వాసనతో బాగా తడిగా ఉన్నట్లు, మందులు, దాణా మరియు గడ్డి సేకరణకు సంబంధించి ఎలాంటి ప్రమాణాలు పాటించలేదని ఇప్పటికే విజిలెన్స్ నివేదించింది. 2024 ఏప్రిల్ 1న కాలం చెల్లిన ఔషధాల వినియోగం బయటపడింది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆ రోజున హరినాథ్ రెడ్డి గోశాలకి ఈ విజిలెన్స్ వాళ్ళని రాకుండా అడ్డుకున్నటువంటి వైనం కూడా మరి తెలుస్తూ ఉంది. అంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు, ఎలా దోపిడీ చేశారు అనేది మరి మనందరికీ కూడా తెలుస్తూ ఉన్నటువంటి విషయం. ఈ టీటీడీ గోశాల నిర్వహణను ఈ రోజున పూర్తిగా పారదర్శకంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ప్రథమ భక్తుడు వెంకటేశ్వర స్వామికి. అలాగే ఈ రోజున చైర్మన్గా ఉన్నటువంటి TV5 నాయుడు గారు, ఆయన పరమ భక్తుడు. అక్కడ అసలు వీళ్ళిద్దరి హయాంలో అక్కడ ఏం మాత్రం కూడా మరి అవినీతి కానీ అక్రమం కానీ జరగటానికి వీల్లేదు. అది మొత్తం తెలుసు అందరికీ కూడా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఎప్పుడు చరిత్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది ఎప్పుడు చూసినా సరే తిరుపతి తిరుమల దేవస్థానము అనేటటువంటిది బహుశా తెలుగుదేశం హయాంలో నిర్వహించినటువంటి పారదర్శకంగా
ఏ ప్రభుత్వ హయాంలో కూడా నిర్వహించలేదు అనేది అక్కడ చరిత్ర చెప్తూ ఉన్నటువంటి సాక్ష్యం. అలాగే కోట్లాది మంది భక్తులు చెప్తూ ఉన్నటువంటి వాస్తవం. ఈరోజు దర్శించుకున్నటువంటి అందరూ కూడా అక్కడ ఇది చాలా బాగుంది గత 5 సంవత్సరాలుగా అని ప్రతి ఒక్కరూ కూడా బయటపడి సోషల్ మీడియాలో ఇతరత్ర చెప్తూ ఉన్నటువంటి వాస్తవాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అనేది మనం చూడవచ్చు. ఇలాంటి పారదర్శకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వ హయాంలో ఆ తిరుమల పరిపాలన ఇప్పుడు వీళ్ళు దాన్ని దుర్మార్గంగా చిత్రించటము అనేది చాలా హేయమైనటువంటి చర్య. ఇది దివాళా కోరుతనానికి తార్కాణమని మేము అంటా ఉన్నాం. వైఎస్ఆర్సిపి అబద్ధపు నీచపు రాజకీయాలకి మరొక దృక్కోణం, మరొక తార్కాణం ఈ యొక్క గోశాల, తిరుపతి గోశాలలో ఆవులు చనిపోయినాయి అనేటటువంటి ప్రచారం మనం చూసాం. గత 5 ఏళ్ల పరిపాలన చూసాం. అంతకు పూర్వం 5 ఏళ్ళు ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా చూసాం. వాళ్ళ యొక్క విధానం ఏమిటి అని అంటే పూర్తిగా అబద్ధం, ఒక నీచమైనటువంటి రాజకీయానికి మేము ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. దమ్ముంటే గోశాలకు వచ్చి అక్కడి పరిస్థితులు పరిశీలించుకోవచ్చు అని ప్రభుత్వం విసిరినటువంటి సవాలు స్వీకరించలేనటువంటి వైసీపీ పార్టీ మరి నిందలు మోపటం, విష ప్రచారం చేయటం, అబద్ధాల మీద పుట్టిన వైసీపీ పార్టీకి పరిపాటి అయిపోయింది. న్యాయబద్ధంగా నడుచుకుంటున్న కూటమి ప్రభుత్వం ఇప్పటికీ అదే సవాలు చేస్తుంది. దమ్ముంటే జగన్ ముఠా వచ్చి పరిశీలించవచ్చు, లేదంటే చేస్తున్న అసత్య ప్రచారాన్ని బహిరంగంగా ఒప్పుకొని కలియుగ వెంకటేశ్వరుడిపై చేసిన పాపాలకు, హిందూ సమాజాన్ని కించపరిచినటువంటి చర్యలకు జగన్ రెడ్డి తన అనుయాయులతో సహా దేవుడితో పాటు హిందువులకు క్షమాపణ చెప్పాలి అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వంపై వైసీపీ పార్టీ వారు చేస్తున్న అరాచకాలు, అభియోగాలు రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. తిరుపతి దేవస్థానానికి సంబంధించిన గోశాలల్లో ఆవుల మరణాలు, చనిపోయిన ఆవులకి వాళ్ళు చెప్పేదానికి ఏమాత్రం పొంతం లేదు. కేవలం మేము తెలుగుదేశం పార్టీని ఒక స్పష్టమైన అభియోగం, స్పష్టమైన విధానం తెలియజేస్తున్నాం. కిరణ్ హర్షదేవ్ గారిని మాజీ ఎంపీ అయిన మరి అతను బాధ్యత గల వ్యక్తి, సిఐగా పనిచేశాడు. మాధవన్ అనే వ్యక్తి అతని మీద దౌర్జన్యం చేసి ఆ దౌర్జన్యానికి ప్రజలు అసహించుకుంటుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈరోజు ఈ తిరుపతి గుడికి సంబంధించిన ఆవుల పైన అతను ఆ విధంగా వాళ్ళందరూ కలిసి కరుణాకర్ రెడ్డిని రెచ్చగొట్టి 2 పర్యాయాలు శాసనసభ్యునిగా, అందులో భాగంగా టీటీడీ బోర్డు చైర్మన్గా చేయడం జరిగినది. అతను ఏమాత్రం కూడా హిందూయిజం మీద, హిందూ భక్తి మీద కనుక విశ్వాసం ఉంటే ఇలాంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు విధానాన్ని అతను అవలంబించకూడదు. అంటే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది అతను హిందూ కాదు అని. ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అతను వ్యతిరేకించారు, అతను హిందూ కాదు, ఆ దేవాలయానికి చైర్మన్గా అతను పనికిరాడని. అలాంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మనసు బాధ కలిగేటట్టుగా ప్రవర్తించడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా కొత్త విషయం, వాళ్ళ పాలసీ ఒకటే, ప్రతిపక్ష హోదా లేదని ప్రతిపక్షంగా పనిచేయాల్సిన వ్యక్తి ప్రతిపక్షంగా పని చేయకుండా ప్రజలలోకి అలజడి తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వానికి పూర్తిగా విఫలమైందనే విధంగా ప్రవర్తించాలని ఆలోచనలు ఉన్నారు. మనం చూస్తున్నాం, లిక్కర్ దాంట్లో కూడా వాళ్ళే మెయిన్, మైనింగ్లో వాళ్ళే మెయిన్. ఎక్కడ అసభ్యకరం పోస్టులు పెట్టినా కూడా వైసీపీ ప్రభుత్వాలు ఎవరైతే పెట్టారో ఈరోజు కూడా వాళ్ళు పెడుతున్నారు. అసభ్యకర పదజాలాలతో పోస్టులు పెట్టి దాన్ని కనుమరుగు చేయడం కోసం ఇలాంటి విధానం తీసుకొస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మేము వైసీపీ నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం, భవిష్యత్తులో ఎప్పుడు కూడా దేవాలయాల పైన కనుక ఎలాంటిది కనుక పెడితే, ఎలాంటి పోస్టులు పెట్టి, ఎలాంటి ప్రేరేపణలు
పేలితే తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.